శ్రీరాముడు రావణాసురుని వధించడంతో బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తుడయ్యేందుకు శివలింగ ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా రామేశ్వరంలో శివలింగ పూజకు సిద్ధమైపోయాడు. శివలింగ ప్రతిష్టాపన కూడా రామేశ్వరంలో చేయాలనుకున్నాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన పుల్ల గ్రామానికి దగ్గరలో సేతువుకు సమీపంలో గాంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్ఠించాలని రామ సంకల్పం. ఇందుకోసం హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని విశ్వేశ్వర లింగంగా, తాను పూజ చేసిన ఇసుక లింగాన్ని కూడా రామేశ్వరంలోనే ప్రతిష్ఠించి ఆపై రామరాజ్య పాలన కోసం వెళ్ళినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా రాముడు విష్ణు అవతారుడైనప్పటికీ శివలింగానికి పూజ చేసి బ్రహ్మహత్య దోషాన్ని దూరం చేసుకున్నాడు. అలాగే ఇతర దేవుళ్ళు కూడా పరమాత్మ అయిన శివుని వేరువేరు రూపాల్లో పూజిస్తారు. సాధారణంగా మనుషులు దేవుళ్లను పూజిస్తారు. ఆ పూజలు కష్టాలు తొలగిపోవాలని, కోరికలు నెరవేరాలని. కానీ పూజ అంతరార్థం కోరికలు నెరవేర్చుకోవడమే కాదు, పూజ లోక కళ్యాణం కోసం. అందుకే దేవుళ్ళైనా సరే దేవతలు కూడా పూజలు చేస్తారు. ప్రత్యేకించి శివుడిని కొలుస్తారు. రాముడిలా ఇతర దేవుళ్ళు ఏ శివలింగాన్ని పూజిస్తారో తెలుసుకోవాలనుందా? దశావతారి అయిన విష్ణుమూర్తి ఇంద్రలింగాన్ని పూజిస్తాడు. ఇక త్రిమూర్తుల్లో ఒకరైన సృష్టికర్త బ్రహ్మ స్వర్ణలింగాన్ని పూజిస్తాడు. విష్ణుమూర్తి మదిలో నెలకొన్న లక్ష్మీదేవి నేతితో చేయబడిన లింగాన్ని పూజిస్తుందని, సరస్వతీమాత కూడా బ్రహ్మ వలె స్వర్ణలింగాన్నే పూజిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇకపోతే దేవాధిపతి అయిన ఇంద్రుడు పద్మరాగ లింగాన్ని, నీతిమంతుడు ధర్మజుడు అయిన యమధర్మరాజు గోమేధిక లింగాన్ని, వాయుదేవుడు ఇత్తడి లింగాన్ని, చంద్రుడు ముత్యపు లింగాలను పూజిస్తారు. అశ్విని దేవతలు మట్టితో చేయబడిన లింగాలను, నాగులు పడగపు లింగాన్ని పూజిస్తారు. ఇక సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా తనకు తాత అయిన బ్రహ్మవలే స్వర్ణలింగాన్ని పూజిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.